తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈ వీడియోలో మనం స్పాట్ అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. లైక్ స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటి, స్పాట్ అడ్మిషన్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయ్యేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి, అండ్ సేమ్ టైం కాలేజ్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మనకు నియర్ బై కాలేజ్ కానీ మనకు నచ్చిన కాలేజ్లో కానీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయిన వారికి స్కాలర్షిప్ రావడం జరుగుతుందా, వస్తే స్కాలర్షిప్ ఏ విధంగా వస్తుంది, ఒకవేళ రాకపోతే మనం కాలేజ్కి ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, అండ్ ఒకవేళ మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే కాలేజ్ అథారిటీస్ తోటి ఏ టాపిక్స్ గురించి మనం క్వైరీస్ చేయాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకు స్పాట్ అడ్మిషన్ సంబంధించి 2 అప్డేట్స్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కాలేజ్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెనీ ఆస్పెంట్స్ క్వైరీ చేయడం జరిగింది. సార్ మనకు 23rd September 2025 రోజే కాలేజ్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ పెడతామని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కదా, ఇప్పటివరకు పెట్టలేదేంటి అంటూ. సో మనకు ఈ యొక్క లిస్ట్ వచ్చేసి 27th నైట్ అయితే పెట్టడం జరిగింది స్పాట్ అడ్మిషన్ సంబంధించి. సో క్యాండిడేట్స్ ఎవరైతే స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఫస్ట్ ఈ యొక్క లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకు కాలేజ్ వైజ్ వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటారో ఆ కాలేజ్లో పర్టికులర్గా సో మీకు సంబంధించిన సబ్జెక్ట్లో వేకెన్సీ ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకోవడం కోసం మీరు ఈ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మీరు లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన ప్రివ్యూ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకు బయాలజికల్ సైన్స్ సంబంధించిన వేకెన్సీస్ చూపిస్తారు సేమ్ కాలేజ్లో, తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి, తర్వాత మ్యాథమెటిక్స్, తర్వాత ఓరియంటల్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఓరియంటల్ లాంగ్వేజ్, తర్వాత ఫిజికల్ సైన్స్, లాస్ట్లో సోషల్ స్టడీస్ సంబంధించి అయితే చూపిస్తారు. టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది పర్టికులర్గా మనకి ఇక్కడ రిజర్వేషన్స్ కూడా మెన్షన్ చేస్తారు. సో బీసీఏకి సంబంధించి ఒకటి ఉంది, అండ్ బీసీబీకి సంబంధించి ఒకటి ఉంది, బీసీడీకి సంబంధించి ఒకటి ఉంది, బీసీఈకి సంబంధించి ఒకటి ఉంది, ఎస్సీ 2లో 2 ఉన్నాయి. అలా మీకు సంబంధించిన వేకెన్సీస్ అయితే చూడాలి. ఇక్కడ జనరల్ అంటే ఏంటి అంటే బాయ్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ కేటగిరీలో అయితే, అండ్ అదేవిధంగా ఫీమేల్ అంటే ఫీమేల్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో మీ నియర్ బై ఏరియాలో కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా తెలుసుకోవాలి, దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మాది వచ్చేసి దేవరకొండలో మాకు సోగ్రా కాలేజ్ అయితే ఉంటుంది. సోగ్రా కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ సోగ్రా అయితే సెర్చ్ చేయడం జరుగుతుంది. వన్స్ మనం సోగ్రా అని టైప్ చేయగానే ఈ విధంగా సోగ్రా కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సోగ్రా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొండమీవనపల్లి నల్గొండ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీరు బయాలజికల్ సైన్స్కి అప్లై చేయాలనుకుంటే బయాలజికల్ సైన్స్కి సంబంధించి టోటల్గా మనకు 5 వేకెన్సీస్ అయితే చూపిస్తున్నాయి. 5 వేకెన్సీస్లో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బీసీఏ జనరల్లో ఒకటి ఉంది, బీసీబీ జనరల్లో ఒకటి ఉంది, ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ఒకటి ఉంది, తర్వాత ఓపెన్ అన్రిజర్వ్డ్ జనరల్లో ఒకటి ఉంది, తర్వాత ఎస్సీ 3లో ఒకటి ఉంది. అలా మనకు బయాలజికల్ సైన్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు పర్టికులర్గా మీకు సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఇది యూజ్ చేయొచ్చు. అండ్ స్పాట్ అడ్మిషన్ అనేది ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో ఉంటుందా, గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటుందా సార్ అని క్వైరీ చేస్తారు. మనకు గవర్నమెంట్ కాలేజెస్లో కానీ క్యాంపస్ కాలేజెస్లో కానీ స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉండవు, ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఇక్కడ మనకు సో 4 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మాసటైన్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, తర్వాత వన్ వచ్చి వరంగల్ హన్మకొండకు సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్ ఒకటి ఉంది, తర్వాత నల్గొండలో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఇంకొకటి మహబూబ్ నగర్లో మరొక గవర్నమెంట్ కాలేజ్ ఉంది. 4 గవర్నమెంట్ కాలేజెస్లో మనకు స్పాట్ అడ్మిషన్ అనేది కండక్ట్ చేయరు. తర్వాత వన్ వచ్చేసి మనకు క్యాంపసెస్ 3 ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి, తర్వాత కేయూ కాకతీయ యూనివర్సిటీ ఒకటి, తర్వాత మనకు టీయూ తెలంగాణ యూనివర్సిటీ ఒకటి. సో వీటిలో అయితే స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేయరు. మనకు స్పాట్ అడ్మిషన్ అయితే ఉండదు, దాంట్లో ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ కాలేజ్ అని సెట్ చేసినా కూడా దాంట్లో చూపించదు మనకు గవర్నమెంట్ అని. సో మీరు గౌట్ అని టైప్ చేస్తే వేరే గౌట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ గవర్నమెంట్ కాలేజ్ అయితే డిస్ప్లే అవ్వదు. ఇది గవర్నమెంట్ కాదు, కర్షక్ కాలేజ్ ఆఫ్ బీఈడీ ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ కాలేజీ. సో దాంట్లో వేకెన్సీస్ అయితే మీకు తెలుస్తుంది. ఈ విధంగా ఫస్ట్ మీరు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ నియర్ బై కాలేజెస్లో వేకెన్సీస్ ఉన్నాయా లేదనేది తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం ఈ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ లిస్ట్కి సంబంధించిన లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అవ్వచ్చు వేకెన్సీస్ ఉన్నట్టయితే. అండ్ ఇప్పుడు మనకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అడ్మిషన్కి సంబంధించి ఏ డేట్ వరకు మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఇలాంటి టాపిక్ గురించి మీరు క్వైరీ చేస్తారు కాబట్టి వాటి గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్స్కి సో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారనే క్వైరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ స్పాట్ అడ్మిషన్లో టూ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఛాన్స్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వచ్చు. సో మనకు ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేశారు, సెకండ్ ఫేజ్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో 2 ఫేజెస్లో సీట్ రాలేదు. సీట్ రాని వారు ఎవరైతే ఉంటారో నాట్ అలర్డ్ క్యాండిడేట్స్ మీరు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా సీట్ వచ్చినా కూడా కాలేజ్ నచ్చక కాలేజ్లో జాయిన్ కాని విద్యార్థులు ఉంటారో అలాంటి వారు కూడా జాయిన్ అవ్వచ్చు. సీట్ క్యాన్సిల్ చేసుకున్న వారు కూడా మీకు నచ్చని కాలేజ్లో వచ్చింది, ఇప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళట్లేరు అనుకుంటే అలాంటి వాళ్ళు కూడా సో రీజన్ ఏదైనా సరే మీరు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్
ఛాన్స్ ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్కి బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి కేటగిరీని బట్టి స్పాట్ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. వన్స్ మనకు సంబంధించి కాలేజ్ వైజ్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ వేకెన్సీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో క్లారిటీ తెచ్చుకున్న తర్వాత సో మీరు డైరెక్ట్గా అడ్మిషన్స్ కోసం అయితే ఆ రిలవెంట్ కాలేజ్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళేసి మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అండ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఖచ్చితంగా మీరు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా లేదా మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా అలాంగ్ విత్ ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తోటి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో నార్మల్గా బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్పాట్ అడ్మిషన్ ఆర్ మేనేజ్మెంట్లో వచ్చేసి 2 ways అయితే ఉంటుంది. ఒకటి ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ ఉంటుంది, ఇంకొకటి ఎంట్రన్స్ టెస్ట్ రాయని వారికి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. తెలంగాణలో ఎంట్రన్స్ టెస్ట్ అనేది అయితే నాట్ మ్యాండేటరీ, ఎంట్రన్స్ టెస్ట్ రాయని వారు కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో ఎనీవే మీరు బీఈడీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రజెంట్ స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళైతేనేమో ర్యాంక్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది మీతో పాటు. ఎంట్రన్స్ టెస్ట్ రాయని వాళ్ళు ర్యాంక్ కార్డు తప్ప మిగతా డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు టోటల్గా 8 డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఎస్ఎస్సీ మెమో అండ్ ఒరిజినల్ ఇంటర్మీడియట్ మెమో ఇచ్చారు, డిగ్రీ అండ్ ప్రొవిజనల్ సంబంధించి, ఇఫ్ పీజీ ఉంటే పీజీకి సంబంధించి, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అయితే కావాల్సి ఉంటుంది, తర్వాత మీకు టీసీ, తర్వాత క్యాస్ట్ ఇఫ్ అప్లికేబుల్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, ఇవైతే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్లో కానీ మేనేజ్మెంట్లో కానీ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఇక్కడ ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఎందుకంటే స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి స్కాలర్షిప్ రాదు కాబట్టి మీరు కాలేజ్ అథారిటీస్తో ఎంతైతే అమౌంట్ మాట్లాడుకుంటారో ఆ అమౌంట్ అనేది టోటల్గా మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండేటరీ. ఎవరైతే కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారేమో ర్యాంక్ కార్డు కూడా తీసుకెళ్ళాలి. ఎంట్రన్స్ టెస్ట్ రాయని వారు మాత్రం రిమైనింగ్ 2 to 8 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకొని సో మీరు ఏ కాలేజ్లో అయితే బీఈడీ చేయాలనుకుంటున్నారో ఆ కాలేజ్ అథారిటీస్ తోటి డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే సో మనకు ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా అయితే ఉంటుంది కాలేజ్ ఫీ అనేది. సో మీరు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్పాట్ అడ్మిషన్కి వెళ్ళేటప్పుడు సో మీరు కాలేజ్ అథారిటీస్ని అడగాల్సిన కొన్ని ముఖ్యమైన క్వైరీస్ ఏంటంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ప్రజెంట్ బీఈడీలో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, మీకు స్కాలర్షిప్ రాదు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే. స్పాట్ అడ్మిషన్నే మరొక వెర్షన్లో మనం మేనేజ్మెంట్ అయితే అంటాము. బీఈడీకి సంబంధించి 2 years కోర్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి పీ ఎంత, సెకండ్ ఇయర్కి పీ ఎంత, లేదా టోటల్ 2 yearsకి మీరు ఎంత కట్టాలి అనేది మీరు ముందే క్లియర్గా తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఫీ ఎక్కువ చెప్పారనుకోండి మరొక కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో మనకు బీఈడీ అనేది కంప్లీట్ అయితే చాలు, అది ఏ కాలేజ్లో అవుతుంది అనేది కాదు. అండ్ లో ఫీలో అవుతుందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. 2 years ఫీ ఎంత అనేది క్వైరీ చేయండి. తర్వాత వచ్చేసి కొన్ని కాలేజెస్ మనకు డెవలప్మెంట్ ఫీ అంటూ అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ స్పెషల్ ఫీ అంటూ చెప్పడం జరుగుతుంది. సో మీరు జాయిన్ అవుతున్న కాలేజ్లో మరి డెవలప్మెంట్ ఫీ ఎంత తీసుకుంటారు, స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయ్యే వారికి లేదా సో మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యే వారికి అనేది కూడా క్వైరీ చేయండి. సో దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మా లోకల్లో వచ్చేసి ఒక 60K వరకు అయితే అడుగుతున్నారు. దేవరకొండలో వచ్చేసి సో అప్ టు 2 yearsకి మనకు 60K వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం మాట్లాడుకుంటే కొంచెం తగ్గడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దేవరకొండలో ఉన్న డిఫరెంట్ కాలేజెస్లో బీఈడీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే దేవరకొండలో టోటల్గా మాకు వచ్చేసి సోగ్రా బీఈడీ కాలేజెస్ ఉంది, చిన్మయి కాలేజ్ ఉంది, సంజీవని ఉంది, అండ్ సేమ్ టైం కొండమల్లిపల్లిలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అనేది ఉంది. ఈ 4 colleges సంబంధించి సో మీకు ఎటువంటి బీఈడీకి సంబంధించిన అడ్మిషన్స్ కావాలనుకున్నా మీరు డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మేము కాలేజ్ అథారిటీస్తో మాట్లాడి కొంత లో ఫీకి మీకు అడ్మిషన్ అయ్యే విధంగా మేము హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకోము, బట్ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో అది మీకు హెల్ప్ అయితే అవుతుంది. సో మా ఏరియాలో కావాలనుకుంటే అండ్ అదర్ ఏరియాలో కూడా మేము ట్రై చేస్తాము, బట్ అదర్ ఏరియాలో అంత కమ్యూనికేషన్ అయితే లేదు. సో దేవరకొండ ఏరియాలో కావాలనుకుంటే మాత్రం దేవరకొండ ఏరియా నుంచి అడ్మిషన్ తీసుకునే ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కానీ లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయితే మీకు ఈ యొక్క హెల్ప్ అయితే మీకు చేయడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఏంటంటే డెవలప్మెంట్ ఫీ గురించి మీరు క్వైరీ చేయాలి. అండ్ స్టూడెంట్స్ చాలా వరకు అటెండెన్స్ ఇర్రెగ్యులర్గా బీఈడీ కంప్లీట్ చేయాలనుకుంటారు. దానికి సంబంధించి అటెండెన్స్ ఫీ కూడా కాలేజ్ అథారిటీస్ చెప్తారు. కొన్ని కాలేజెస్ సెమిస్టర్ వైజ్గా తీస్తారు, లేదా కొన్ని కాలేజెస్ టోటల్ ఒకేసారి ఫీకి సంబంధించి చెప్తారు. అలాంటివి ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీ అమౌంట్ అనేది ఒక 60,000 కావాల్సిన బీఈడీ అనేది 1,00,000 లోపు పోతుంది. సో కాబట్టి అది కొంచెం రిస్కీ అవుతుంది, మనకు ఎకనామికల్గా కష్టం అవుతుంది. కాబట్టి మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత సో ఇక్కడ రికార్డ్స్కి సంబంధించి, ప్రాక్టికల్కి సంబంధించి, ల్యాబ్కి సంబంధించి అండ్ అదే స్కూల్ టీపీకి సంబంధించి కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే వసూలు చేస్తారు. దానికి సంబంధించి కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి. టోటల్ అమౌంట్ అనేది మాట్లాడుకున్న తర్వాతనే మీరు స్పాట్ అడ్మిషన్ ఆర్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. దేవరకొండ లోకల్ ఏరియాలో ఎవరైనా స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము సో మీకు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్ సంబంధించి ఎటువంటి హెల్ప్ అయినా. అండ్ స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ మీరు మెథడాలజీస్ అయితే మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. కాలేజ్ అథారిటీస్ బేస్డ్ ఆన్ మీ డిగ్రీ ప్రకారం ఇస్తున్నారా లేదా అనేది అయితే మీరు వెరిఫై చేసుకొని మెథడాలజీలో జాయిన్ అవ్వాలి. నార్మల్గా మనకు కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యే వారికి ఎలాగో మనకు కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేసి ఇస్తారు కాబట్టి దాంట్లో ప్రాబ్లం ఉండదు. బట్ మీరు ఇక్కడ స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయ్యేవారు మాత్రం మీరు ఎలిజిబుల్ ఉన్న మెథడాలజీ తీసుకుంటున్నారా లేదా అనేది చూడాలి. సో ఇక్కడ మీరు కనుక డిగ్రీలో మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే సో BA విత్ మ్యాథ్స్ కానీ, BSc విత్ మ్యాథ్స్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ, BCA కానీ మీరు మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీకు కనుక డిగ్రీలో ఉంటే మీరు మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకోవచ్చు. మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయ్యి ఉండి సోషల్ తీసుకుంటాం సార్ అంటే పాసిబుల్ అవ్వదు, అలా తీసుకున్నా కూడా యూజ్ ఉండదు. కాబట్టి మీరు బీడీలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు డిగ్రీ రిలవెంట్ మెథడాలజీ తీసుకున్నారా లేదా అనేది చూడాలి.
ఫిజికల్ సైన్స్ కూడా సేమ్. మీకు డిగ్రీలో కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నట్లయితే ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్ ఉన్నట్టయితే ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. సో అలా లేనట్టయితే మీరు ఫిజికల్ సైన్స్ తీసుకోకండి. అండ్ సేమ్ టైం ఇక్కడ ఫిజికల్ సైన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఎవరు ఇవ్వమని చెప్తానంటే, మీకు డిగ్రీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 సబ్జెక్ట్స్ ఉంటేనే ఫస్ట్ ప్రియారిటీ మీరు ఫిజికల్ సైన్స్కి ఇవ్వండి. అదర్వైజ్ మీరు వేరే మెథడ్ తీసుకోండి, సెకండ్ మెథడాలజీ కింద ఫిజికల్ సైన్స్ తీసుకోండి. సో ఇక్కడ బయాలజికల్ సైన్స్ వచ్చేసి డిగ్రీలో బాటనీ, జువాలజీ, అలైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో హోమ్ సైన్స్ సంబంధించి వాళ్ళు మీరు బయో సైన్స్ అయితే తీసుకోవచ్చు. సోషల్ సైన్స్ వచ్చేసి ఆల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీఏ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీబీఎం కానీ, బీసీఏ కోర్సెస్ విత్ ఆర్ట్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు సోషల్ సైన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసి ఎవరు తీసుకుంటారంటే, మీరు ఎంఏ ఇంగ్లీష్ చేసినా లేదా బీఏ లిటరేచర్ చేసినా, స్పెషల్ ఇంగ్లీష్ చేసినా కూడా అలాంటి వారు ఇంగ్లీష్ మెథడాలజీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓరియంటల్ లాంగ్వేజ్ వచ్చేసి బీఏలో లిటరేచర్ తెలుగు చేసినా లేదా సో మనకు అదర్ లాంగ్వేజెస్ అనేది మీ డిగ్రీ మీ పీజీలో చేసినా కూడా, మీరు ఎంఏ తెలుగు చేసినా కూడా అలాంటి వారు చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి మెథడాలజీ చూస్ చేసుకోవాలి. కాలేజ్ అథారిటీస్ మిస్టేక్ చేసినా మీరు ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. సో ఇది మనకు మేజర్గా మేము ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అయితే. సో దీనికి సంబంధించి స్పాట్ అడ్మిషన్ అనేది అఫీషియల్గా అయితే మనకు 30 సెప్టెంబర్ 2025 రోజు అయితే జరుగుతుంది. బట్ మీరు ఈ రోజు కూడా వెళ్ళి కాలేజ్ అథారిటీస్తో అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ అడ్మిషన్ తీసుకున్న ప్రతి హాస్పిటల్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్పాట్ అడ్మిషన్లో స్కాలర్షిప్ రాదు అనేది గుర్తుంచుకోవాలి. అమౌంట్ అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మీరు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి కాలేజ్ ఫీ అనేది సో 30,000, 40,000, 60,000 అనేది క్లియర్గా మాట్లాడుకొని అడ్మిషన్ తీసుకోవాలి. అండ్ అది కూడా ఇన్ టైం పే చేయమంటారు కొంతమంది. మీరు అక్కడ రిక్వెస్ట్ చేసి సెమిస్టర్కి ఇంత పే చేస్తామని సార్ అయితే చెప్పుకోండి. సో అలా యాక్సెప్ట్ చేసే కాలేజెస్ ఏవైతే ఉంటాయో, మీ నియర్ బై 4 కాలేజెస్ ఉంటే 4 కాలేజెస్ని ట్రై చేయండి. ఒక రోజు టైం వేస్ట్ అయినా సరే 4 కాలేజెస్ దగ్గరికి వెళ్ళేసి అడ్మిషన్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.